లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పలువురు సినీ నటులు, క్రీడాకారుల పేర్లు, వారి పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో వారి ప్రస్తుత రంగాల్లో రాణించిన వారు పొలిటికల్ రంగంలో ఏ మేరకు రాణిస్తారు అనే చర్చ మొదలవుతుంది. అవును, సాధారణంగా సినిమా ఇండస్ట్రీని, రాజకీయాలను వేరు చేసి చూడలేమని కామెంట్లు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ తర్వాత మజిలీ పాలిటిక్స్ అనే విషయాన్ని ఇప్పటికే పలువురు రుజువు చేశారని చెబుతుంటారు. ఈ క్రమంలో పలువురు క్రికెటర్లు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అవుతున్నారు. ఈ సమయంలో అక్షయ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారని కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బీజేపీ పెద్దలు అక్షయ్ను సంప్రదించారని, అందుకు ఒక నియోజకవర్గాన్ని కూడా ప్రస్తావించారని నేషనల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో అక్షయ్ అభిప్రాయంపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అని తెలుస్తుంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో జెండా పాతాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో గతంలో గెలిచిన 7 లోక్సభ స్థానాలను తిరిగి దక్కించుకోవాలనే పట్టుదలతో కమలదళం ఉందని అంటున్నారు. ఈ సమయంలో చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి అక్షయ్ కుమార్ను బరిలోకి దింపాలని భావిస్తుందని అంటున్నారు. వాస్తవానికి సినిమాల్లోకి రాకముందు అక్షయ్ కుమార్ చాలా సంవత్సరాల పాటు ఢిల్లీ చాందినీ చౌక్ ప్రాంతంలో నివసించారు. ఈ నేపథ్యంలో స్థానికతను దృష్టిలో ఉంచుకొని ఈ నియోజకవర్గం నుంచి అక్షయ్ని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందనే ఆలోచనలో కమలం పెద్దలు ఉన్నారని అంటున్నారు. మరి ఈ విషయంపై కిలాడి ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి. కాగా 2014-2019 ఎన్నికల్లో హస్తినలోని అన్ని లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లోనూ అదే ఊపు కంటిన్యూ చేయాలని భావిస్తోంది. మరోపక్క పొత్తులో భాగంగా ఈ 7 స్థానాల్లోని 3 స్థానాల్లో 4 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నామని అంటున్నారు.